చారిత్రక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి జూలై 10వ తేదీ వరకు జరిగే శాకంబరి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి జూలై 10 వరకు ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 10న శాకంబరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ ప్రత్యేక పూజ అనంతరం ఆలయ అర్చకులు శాకంబరి ఉత్సవాలు ప్రారంభించారు. సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం నుంచి శాకంబరి అలంకరణ వరకు రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ 15 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి వివిధ రూపాలను చూస్తే అన్ని బాధలు తీరి మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే ఓరుగల్లు భద్రకాళిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. శాకంబరి నవరాత్రుల్లో నిన్న సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ ఆరంభమైనది. ఈరోజు ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచం, మంటపారాధన తరువాత నవకోష్ట విధానంగా సహస్ర ఘటాభిషేకం ఆవాహన చేసి పూజా కార్యక్రమం తదనంతరం అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరిగిన తరువాత అమ్మవారికి నవరాత్రి కలశస్థాపన చేసి అగ్నిప్రతిష్ఠ చేసి నిత్యాధిక హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు ఇవి ఈ రోజు నుంచి ఆరంభమై పౌర్ణం వరకు జరుగుతుంది. శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. భద్రకాళి ఆలయంలో భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. నిత్యం వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. వారానికి ఒకసారి కూడా వస్తూ ఉంటాం. ఈరోజు ముఖ్యంగా ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి వచ్చినాం. దానికోసం మా పిల్లల పుట్టినరోజు కాబట్టి మంచి ఆశీర్వాదాలు, మంచి భవిష్యత్తు బాగుండాలనేసి మొక్కు కోసం అనేసి వచ్చినాం. వరంగల్ నగరానికి కొంగు బంగారంలా ఉన్న భద్రకాళి దేవస్థానం నిజంగా అందరి కోరికలు తీర్చే కల్పతరువులా చెప్పుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో అంటే ఈ పాడ్యమి తిథి నుండి పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరం భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాము. ఇంత అద్భుతమైన ఈ యొక్క దేవాలయంలో అమ్మ లైవ్గా ఉన్నారు. ఇక్కడ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ తల్లి దర్శనాన్ని, ఆ తల్లి కళ్ళను, ఆ తల్లిని చూసిన భక్తులు ఉన్నారు ఇక్కడ. కనుక ప్రతి ఒక్కరూ కూడా భద్రకాళి శరణమమ్మ, భద్రకాళి శరణమమ్మ అని ప్రేమతో పిలవండి. మీరు ఏం కోరుకున్నా అవుతుంది. శాకంబరి ఉత్సవాలతో భద్రకాళి ఆలయంలో సందడి నెలకొంది. కేవలం ఓరుగల్లు వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.